వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచే ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రజలు వర్షాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జిల్లాలో వర్షాల పరిస్థితి ఏంటి? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతూనే ఉంది. మొత్తం మీద మనం కాకినాడ సముద్ర తీర ప్రాంతం కావడంతో కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. మనం సముద్రం పరిస్థితి చూసుకుంటే ఒక్కసారి సముద్ర తీర ప్రాంతంలో తీరం వెంబటి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అలలు సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ వాయుగుండం తీవ్రంగా బలపడి వచ్చే 24 గంటల్లో కూడా తుఫాను భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక కేంద్రం ఇప్పటికే జారీ చేసిన ఆదేశం ఉంది. మొత్తానికైతే తూర్పుగోదావరి జిల్లాలో అటు కోనసీమ ప్రాంతంలో, అదేవిధంగా మెట్ట ప్రాంతంలో అంటే తుని, అన్నవరం, గత్తిపూడిలో కూడా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా కాకినాడలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే ఈ వాయుగుండం తీవ్రంగా బలపడి తుఫానుగా మారిన నేపథ్యంలో సముద్రానికి మత్స్యకారులు కూడా వేటకెళ్ళవద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పోర్ట్లో మొదటి ప్రమాదంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే సముద్రానికి మత్స్యకారులు వేటకెళ్ళవద్దు, జాగ్రత్తలు పాటించాలి. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. సముద్ర తీర ప్రాంతంలో అలలు కూడా మనం ప్రస్తుతం చూడవచ్చు, అలలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. విరుచుకుపడుతున్నాయి కాబట్టి సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం మీద అయితే 60 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మార్పడి తీవ్రంగా బలపడిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. తుని, అన్నవరం, కత్తిపూడిలో మోస్తరు వర్షం కురుస్తుంది. అదేవిధంగా అమలాపురం, ముమ్మిడివరం, కోనసీమ ప్రాంతంలో కూడా మోస్తరు వర్షం కురుస్తుంది. అదేవిధంగా కాకినాడలో మాత్రం అర్ధరాత్రి నుంచి తీవ్రంగా ఒక భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తూర్పుగోదావరి జిల్లా.